అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 10వ భాగం. రచయిత వనజ గారు. హాయిగా పిల్లల మధ్య ఫ్యాన్ కింద ఉండొచ్చు, పిల్లల స్నాక్స్ దొబ్బేయొచ్చనే జాబ్ నుండి పీకేసినందుకు బాధపడుతూ మొత్తానికే తీసేయనందుకు సంతోషిస్తూ తలదించుకుంది ఆయా. ఇలాంటి వాళ్ళున్నారు కాబట్టే ఇంత చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంకా ఆమెతో అనవసరం అనుకుంటూ నేను ఒక పాపని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు ఏఆర్. దాంతో చర్చ్ ఫాదర్ రోజుల నెలల పిల్లల్ని తెప్పించి ఎవరు కావాలో చూసుకోండి సార్ అని వినయంగా చెప్తే, వీలు కాదు ఫాదర్. గార్డెన్లో గడ్డం కింద చేతులు పెట్టుకొని రోజెస్నే చూస్తూ ఉన్న ఒక క్యూట్ పాప వైపు వేలు చూపించాడు ఏఆర్. అతని వేలు వైపు కళ్ళు తిప్పిన సీతకి కూడా ఆ పాప కనిపించి ఏఆర్ వైపే చూసింది. కశ్యప్, నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. జానకి సారీ అదే సీతని మనం మళ్ళీ కొత్తగా ఫ్రెండ్ చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళి కనీసం జానకి పోలికలతో ఉన్న సీతని చూసి ఆంటీ కొంచెం హ్యాపీగా అవుతారు. జానకి పేరెంట్స్ కూడా ఆ బాధ నుండి బయటకు వస్తారేమో కదా అని అయాన్ ఐడియా ఇస్తే, బాగుంది. జానకి ఫేస్తో ఉన్న సీతని చూస్తే అందరూ సంతోషిస్తారు, బాగానే ఉంది. మరి అందుకు ఆ అమ్మాయి సీత ఒప్పుకుంటుందా, వాళ్ళ అమ్మ పంపిస్తుందా అని కశ్యప్ క్వశ్చన్ రేస్ చేసేసరికి, అక్కడే కదా మన గొప్పతనం ఉంది. ఆంటీ అయినా మేరీ గారిని ఒప్పించాలి. ఫస్ట్ సీత ఇష్టం కనుక్కోవాలి. ఆమె కంఫర్ట్ ఫీల్ అయితే అప్పుడు మనం ఏదైనా సరే ఆలోచించడానికి బాగుంటుంది, చేయొచ్చు అని అయాన్ అంటూ ఉంటే, వాడేంటి సైలెంట్గా ఉన్నాడని అడిగాడు కశ్యప్ అజిత్ని చూపిస్తూ. అజిత్ అటు జాహ్నవి విషయం, ఇటు ఆఫీస్ ప్రాజెక్ట్స్ అంటూ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాడు అని అయాన్ బాధగా చెప్తే, నీ ట్విన్ బ్రదర్ కదా, వాడు బాధలో ఉంటే నీకేం బాధగా ఉండదా అని కశ్యప్ అడిగితే, మేం నాన్ ఐడెంటికల్ ట్విన్స్ కాబట్టి హెలో బ్రదర్ సినిమా మా మధ్య చూడాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి అజిత్ని కదిలించి, ఏం ఆలోచిస్తున్నామని అడిగితే, నాకెందుకో సీతనే జానకి అనిపిస్తోంది, ఒకసారి తన క్వాలిఫికేషన్ చెక్ చేయొచ్చా అని అడిగితే, దానికి కశ్యప్, నేను ముంబై వెళ్ళినప్పుడు అన్నీ చూశాను అజిత్, తను చిన్నప్పటి నుంచి ఉన్న అన్ని సర్టిఫికెట్లు క్లియర్గానే ఉన్నాయని కశ్యప్ చెప్పడంతో, హా అని అంటూ ఉన్న ఒక ఆశ కూడా వదిలేశాడు అజిత్. అయాన్ కశ్యప్ ఇద్దరు అజిత్ భుజం మీద చేతులు వేస్తూ, నువ్వు జాహ్నవి ఎటైనా కొన్ని రోజులు వెళ్ళిరండి అజిత్, చాలా స్ట్రెస్లో ఉన్నావు నువ్వు అని అంటూ కశ్యప్ అంటే, వద్దు కశ్యప్, అభి అప్పగించిన ఈ బాధ్యతని నేను నెరవేర్చాలి కదా. కంపెనీ, స్కూల్స్, ఆంటీ, నీ పెళ్ళి, అయోధ్య, ఎస్టీఐకి నమ్ముకున్న వేల మంది కార్మికులు, ఇవన్నీ వదిలేసి నాకు దూరంగా వెళ్ళాలని లేదు. అభి వచ్చి ఇవన్నీ చూసుకున్న రోజు పూర్తిగా నేను రెస్ట్ తీసుకుంటా. కానీ అది జరగదు కాబట్టి నేను అభి పెట్టి వెళ్ళిన బాధ్యతలన్నిటికీ బానిసని అని అజిత్ అంటూ ఉంటే, అతని ఔన్నత్యానికి క్యారెక్టర్కి గర్వంగా చూశారు కశ్యప్ అజిత్లు. ఇంకా ఎవరి వింగ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతే, అజిత్ ఆ రోజు స్కూల్ విజిట్కి వెళ్ళాడు. అక్కడ బాగోగులు తెలుసుకోవడానికి అయాన్ సీతతో మాట్లాడదామని వేరే బ్రాంచ్కి వెళ్తే, మేనేజర్ ఆమె పర్మిషన్ తీసుకొని వెళ్ళిందని చెప్పడంతో కొంచెం డల్గా తన క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చూసుకున్నాడు. దాంతో చర్చ్ ఫాదర్ రోజుల నెలల్ని పిల్లల్ని తెప్పించి ఎవరు కావాలో చూసుకోండి సార్ అని వినయంగా చెప్తే, వీళ్ళందరూ కాదు ఫాదర్. గార్డెన్లో గడ్డం కింద చేతులు పెట్టుకొని రోజెస్ని చూస్తూ ఉన్న ఒక క్యూట్ పాప వైపు వేలు చూపించాడు ఏఆర్. అతని వేలు వైపే కళ్ళు తిప్పిన సీతకు కూడా ఆ పాపే కనిపించి ఏఆర్ వైపే చూసింది. తను రాత్రి ఈ అబ్బాయి ఎత్తుకున్న పాప కదా, ఎందుకు ఈ పాపని దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు అని ఆలోచించేసరికి, సారీ సార్, మీకు ఆ పాపని ఇవ్వడం కుదరదని చర్చ్ ఫాదర్ చెప్పగానే, ఎందుకు కుదరదు నొసలు చిట్లించి అడిగాడు ఏఆర్. మన లా ప్రకారం 20 years దాటిన ఒక పెళ్లికాని అమ్మాయిని, బేబీని అడాప్ట్ చేసుకునే రైట్ ఉంది, కానీ ఒక అబ్బాయికి పెళ్ళవకుండా అడాప్షన్ చేసుకోగలిగే రైట్ లేదు సార్ అని కూడా ఒక ఆడపిల్లని అస్సలు కుదరదు సార్ అని అన్నాడు. ఒకవేళ మీకు మ్యారేజ్ కనుక అయ్యి ఉంటే మీరు మీ వైఫ్ కలిసి వచ్చి హ్యాపీగా పాపని అడాప్షన్ చేసుకోండి సార్ అని ఆ చర్చ్ ఫాదర్ వినయంగా అయినా ఖచ్చితంగా చెప్పడంతో అసహనంగా మారిపోయిన ఏఆర్ గార్డెన్లో ఉన్న పాప దగ్గరికే వెళ్ళాడు. ఆయా వైపు కోపంగా చూసి వెళ్ళిపోయాడు చర్చ్ ఫాదర్. ఆ చిన్న పాప ఏఆర్ని చూస్తూనే గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి అతని కాలం చుట్టుకుంది. చెంప మీద ఉన్న ఇంకా వేల గుర్తులకి కోపంగా చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని, టిఫిన్ తిన్నావా అని అడిగాడు ఏఆర్. ఊహు అన్నట్టు పాప తల ఊపితే, ఎందుకు అని అడిగాడు ఏఆర్. ఉప్మా యాక్ అని పాప చెప్పడంతో వెంటనే తన డ్రైవర్కి కాల్ చేసి మొత్తం ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలందరికీ ఇడ్లీ అండ్ దోశ పార్సల్స్ తెమ్మని ఆర్డర్ వేశాడు ఏఆర్. బాబు ఉప్మాతో నిండిపోయి ఉన్న డిస్టెన్స్ని చూస్తూ అవి వచ్చాక ఒక చెట్టు కింద కూర్చొని మొదటిసారి ఒక పసి ప్రాణానికి తినిపించడానికి రెడీ అయ్యాడు ఏఆర్. అమ్మ అంటూ అక్కడ అంతా గొడవ అయిపోయాక మేరీని పిలిచింది సీత. సీత నువ్వేంటి ఇక్కడ అని ఆమె ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, అది అమ్మ, ఆంటీ కాల్ చేసి నువ్వు కలితిరిగి పడిపోయావని చెప్పింది, అందుకే ఫాస్ట్గా వచ్చేశాను అని సీత చెప్తూ ఉంటే, చెప్పేసిందా అప్పుడే? ఏం లేదురా, నైట్ లేట్గా పడుకున్నాం కదా,
తిన్నది అరగక వామిటింగ్ అయ్యింది. అందుకే కాస్త కళ్ళు తిరిగాయి. ఆ మాత్రం దానికే తను నీకు కాల్ చేసి మరీ చెప్పిందా అంటూ కాసేపు ఉంటావా, హాస్పిటల్కి వెళ్తావా అని మేరీ సీతను అడిగితే, మా నిన్న మనకి లిఫ్ట్ ఇచ్చిన ఆయన వచ్చారు, ఏంటి మ్యాటర్ అని సీత అడిగితే మొత్తం చెప్పి ఆ అబ్బాయికి అడాప్షన్ కుదరదు అని చెప్పి టీ తాగుతావా అని అడిగింది మేరీ పాపకు తినిపిస్తూ. మేరీ సీతలను చూసిన ఏఆర్ పిడికిలు బిగుసుకుంటూ ఉంటే తన మైండ్ ఒక రీల్ వేసుకొని పాపని డ్రైవర్కి ఇచ్చి వెళ్తుంటే చేయి పట్టుకున్న పాప ఎక్కడికి అని అడిగింది. ఇప్పుడే వస్తానరా అంటూ మేరీ సీతల దగ్గరికి వెళ్ళి సీత చెయ్యి పట్టుకొని నీతో మాట్లాడాలిరా అని చెప్పాడు. రాత్రి అతను అన్న డైలాగ్ గుర్తుపెట్టుకున్న సీత నాతో ఏం మాట్లాడాలి, నేను ఎందుకు రావాలని కాస్త పొగరుగా అడిగేసరికి ఆమె చెయ్యి పట్టుకుని లాక్కుపోయినట్టు తీసుకెళ్లి కారులో వేసి లాక్ చేసుకుని కార్ని స్టార్ట్ చేశాడు ఏఆర్. ఏం అర్థం కాక బొమ్మలాగా చూస్తూ ఉంది మేరీ. ఆమె చూస్తూ ఉండగానే కార్ దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. హలో సార్, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, వదలండి అని అంటూ సీత అరుస్తూ ఉంటే చుప్ అని అరిచాడు ఏఆర్. అరే దొంగ సచ్చినోడా అని మనసులో బండబూతులు తిట్టుకుంటూ నా ప్రమేయం లేకుండా అలా ఎలా తీసుకొని వచ్చేస్తారు సార్ మీరు, నన్ను వదిలేయండి అని సీత అడుగుతూ ఉంటే కార్ని ఒక లోన్లీ ప్లేస్లో ఆపి సీట్ బెల్ట్ తీసేసుకొని ఆమె వైపే చూశాడు ఏఆర్. ఏమైనా చెప్తాడు, ఎందుకు తీసుకొచ్చారు చెప్తాడనుకుంటే నువ్వు బొట్టెందుకు పెట్టుకోవని అడిగాడు ఏఆర్. దానికి ముఖం ఒకలాగా పెట్టుకున్న సీత అదేం క్వశ్చన్ సార్ అని అడిగింది. నేను అడిగిన దానికి మాత్రమే చెప్పు, ఓవర్ చేయొద్దని ఏఆర్ అంటే మేము క్రిస్టియన్లం సార్, అందుకే పెట్టుకోమని చెప్పింది సీత. మరి మీ అమ్మ చిన్న బ్లాక్ స్టిక్కర్ పెట్టుకుంటారు కదా, నువ్వెందుకు పెట్టవని అతను సీరియస్గా అడిగేసరికి నేను ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తాను, నేను ఎప్పుడు బొట్టు పెట్టుకోవాలని ఆలోచించలేదు అని సీత అంటే రేపటి నుంచి నీ ముఖం మీద 2 కనుబొమ్మల మధ్య ఏంటి అర్థమవుతుందా, 2 కనుబొమ్మల మధ్య రౌండ్గా బిందీ ఉండాలి అని ఏఆర్ అంటే ఇతగాడు చెప్పింది నేను చెయ్యాలా, అస్సలు చేయను. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే నేను భయపడాలా, అస్సలు పెట్టుకొని ఏం చేస్తాడు చూద్దాం అని అనుకుంటూ ఈ విషయం చెప్పడానికే నన్ను ఇంత దూరం లాక్కొచ్చారా అని సీత వెటకారంగా అంటూ ఉంటే నువ్వు ఆ పాపని అడాప్ట్ చేసుకోవాలని తన నెత్తిన బాంబు పేల్చాడు ఏఆర్. వాట్, మీకేమైనా పిచ్చా, నేనెందుకు ఆ పాపని అడాప్ట్ చేసుకోవాలి అని సీత అరుస్తూ ఉంటే చెప్పేది పూర్తిగా విను, అక్కడ జరిగింది నువ్వు విన్నావు కాబట్టి అమ్మాయిలకైతే పెళ్ళి అవ్వకపోయినా సరే అడాప్ట్ ఆప్షన్ ఉంటుందట, కాబట్టి నువ్వు చేసుకుంటున్నట్టు ఆ పాపని అడాప్ట్ చేసుకొని నాకు ఇవ్వాలి, పాప బాధ్యత, తన ఖర్చులు మొత్తం నావే, నువ్వు జస్ట్ సైన్ చేస్తే చాలు అని ఏఆర్ చెప్పడంతో సో వాట్, నాకేం సంబంధం అండి, అది మీ ప్రాబ్లం, అంతగా ఉంటే పెళ్లి చేసుకొని మీరు మీ భార్య వచ్చి ఆ పాపను దత్తత తీసుకోండి అని సీత చెప్పేసరికి ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారు కాబట్టి నిన్నే పెళ్లి చేసుకుంటా అంటూ ఏఆర్ ఒక చేతో తాలి ఇంకో చేతో సిగరెట్ తీసి వెలిగించేసరికి తన కనుగుడ్లని పెద్దవి చేసి మరీ చూసింది సీత. ఏంటలా చూస్తున్నావు అని సీత అడిగితే ఎస్, నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో అదే జరుగుతుంది, సింపుల్ అని ఏఆర్ చెప్తూ ఉంటే అంటే నన్ను నన్ను అని అంటూ సీత షాకింగ్గా అడుగుతూ ఉంటే నిన్నే పెళ్లి చేసుకొని మేమిద్దరం కపుల్, సో ఇద్దరికి కలిపి పిల్లనివ్వండి అని చెప్తాను అని ఏఆర్ సిగరెట్ని ఫినిష్ చేసి చెప్పడంతో నో, అలా ఎలా చేస్తావు అంటూ ఏఆర్ కాలర్ పట్టుకుని సీత. కానీ విచిత్రంగా ఏఆర్కి కోపం రాలేదు. ఆమె వంక అలాగే చూస్తూ చంపేస్తాను అలాంటి పనులు చేశావనుకో అని చెప్తూ ఫైన్, నీకేంటి ఇప్పుడు, నేను తీసుకున్నట్టుగా పాపని నేను అడాప్ట్ చేసుకొని నీకు ఇవ్వాలి అంతే కదా, సరే అని చెప్తూ పాపని ఎవరికి అమ్మయ్యవు కదా అని డౌట్ ఫేస్తో సీత ఏఆర్ వంక చూస్తే ఎలా కనిపిస్తున్నాను నీకు, అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది అంటూ తిరిగి కార్ స్టార్ట్ చేసిన ఏఆర్తో ఏమో ఈ మధ్య న్యూస్లో చూసిన సిచ్యువేషన్స్ అలాంటివి అని చెప్తూ ఆ పాపను అడాప్ట్ చేసుకునే బదులు పెళ్లి చేసుకుని నువ్వే కనొచ్చు కదా అని అంది సీత. దాంతో అతను సరే చేసుకుందాం పదా అనడంతో వద్దులే, గెలిగితే ఇక్కడే చీపురు గడ్డి పసుపు కొమ్ము దొరికినా ఇక్కడే కట్టేలా ఉన్నాడు నాకు అనుకుంటూ చర్చ్ ఉంచేంత వరకు సైలెంట్ అయిపోయింది సీత. నోటి మీద 2 చేతులు వేసుకొని లోపలికి వెళ్ళాక ఇంకోసారి చర్చ్ ఫాదర్ని పిలిచిన ఏఆర్ సీత వంక చూస్తే ఫాదర్ నేను ఆ పాపని అడాప్ట్ చేసుకుంటానని చెప్పింది. దాంతో ఆయన ఏఆర్ వంక సీత వంక డౌట్గా చూడటంతో అలా చూడకండి ఫాదర్, నేను నిజంగానే ఆ పాపని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, ఆ ఫార్మాలిటీస్ ఏంటో చూద్దామా, నాకు తెలిసి నాకు ఆ హక్కు ఉంది కదా లా ప్రకారం అని అడగడంతో సీత ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది మేరీ. అమ్మ నేను నీకు తర్వాత అంతా చెప్తానని అంటూ ఫాదర్కి ఫార్మాలిటీస్ చూడమని చెప్పింది సీత. ఎవరు ఆ పాప అని ఆయన గంభీరంగా అడగటంతో కాస్త జంకిన సీత తను అంటూ గార్డెన్లో ఇంకా ఆడుకుంటున్న ఆ పాపని చూపిస్తే ఇంకా ఆ ఫాదర్ ఫిక్స్ అయిపోయారు ఏదో జరిగింది అని. ఇంకో ఆయాని పిలిచి పాపని తెప్పించిన ఫాదర్ కొన్ని డాక్యుమెంట్స్ చూస్తూ ఉంటే ఏఆర్కి కనపడింది పాప ఎక్కడి నుంచి వచ్చింది అన్న డీటెయిల్స్. పాపకి మీరు
పేరు అనుకుని ఉంటే ఇప్పుడే చెప్తే నేను ఆ పేరునే పేపర్లో మెన్షన్ చేస్తానని ఫాదర్ అనడంతో ఏఆర్ వంక చూసింది సీత. నేమ్ కోసం అంతగా ప్రిపేర్ అవ్వని ఏఆర్ నీ ఇష్టం అన్నట్టు పెదవులు కలిపితే తోచి అన్నదో లేక ఆలోచించి అన్నదో కానీ ఆద్య అని చెప్పింది సీత. ఎందుకో ఏఆర్కి కూడా ఆ పేరు నచ్చడంతో ఒక రిలీఫ్ అయిన ఏఆర్కి అమ్మాయి నువ్వు అన్మ్యారీడ్ కాబట్టి ట్రస్ట్ అంటే చైల్డ్ కేర్ వాళ్ళు ఎప్పుడూ వచ్చి అయినా సరే పాప నీ దగ్గర ఎలా ఉందో చెక్ చేస్తారు అని చెప్పడంతో సీత నెత్తిన పిడుగుపడ్డట్టయితే ఏఆర్ సొల్యూషన్ కోసం థింక్ చేయడం స్టార్ట్ చేశాడు. చెప్పండి ఇప్పుడు అన్నట్టు సీత చూస్తే ఓకే చెయ్యి అని పెదవులు కదిపి చెప్పాడు ఏఆర్. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు లుక్ ఇచ్చిన సీత ఫాదర్ చెప్పింది సరేనని చెప్పినట్టు చేసింది. అక్కడికి వచ్చిన పాప ఏఆర్ వంక సీత వంక మార్చి మార్చి చూస్తూ ఉంటే ఆయా తన థింగ్స్ తీసుకురా అని చెప్పాడు ఫాదర్. నో నీడ్ అని ఏఆర్ అంటే పాపని అడాప్ట్ చేసుకునే అమ్మాయి సైలెంట్గా ఉంటే మీరెందుకు అవసరం లేదని చెప్తున్నారని డౌట్గా ఫాదర్ అడిగితే తను కూడా అదే చెప్పాలనుకుంది ఫాదర్. ఏంటి అంతే కదా అని ఏఆర్ అంటే ఆహా అని చెప్పింది సీత. జరుగుతున్నదేది అర్థం కాక చూస్తోంది మేరీ. ఫాస్ట్గా తీసుకొని రండి నాకు వర్క్ ఉందని ఏఆర్ అంటుంటే సార్ అప్పటి నుంచి చూస్తున్నాను మీ ఇన్వాల్వ్మెంట్నే ఎక్కువగా ఉంది, ఎందుకు పాపని తీసుకువెళ్తోంది ఈ అమ్మాయి, తనకు లేని తొందర మీకేంటి అని ఫాదర్ అడగడంతో సి ఫాదర్ తను డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేసింది. సో వాళ్ళని తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాదే కదా, అందుకే ఫాస్ట్గా కానివ్వండి నాకు పనుందని చెప్పాను తప్ప అని ఏఆర్ అనడంతో ఏమో నాకు ఎక్కడో కొంచెం డౌట్గానే ఉంది. చైల్డ్ కేర్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ అమ్మాయి దగ్గర పాప లేకపోతే మాత్రం అడాప్షన్ని క్యాన్సిల్ చేస్తారు ముందే చెప్తున్నా అంటూ సీతతో అన్ని చోట్ల సంతకాలు చేయించుకొని పాపకి అప్పగిస్తే పాప మాత్రం ఏఆర్ కాలు చుట్టేసి నేను నీతో వత్తా అంటూ మారం చేస్తుంటే సీత కొంచెం టెన్షన్ పడింది. ఏఆర్ పాపనెత్తుకొని తనకి ముద్దు పెట్టి నేను కార్ దగ్గరికి వెళ్తున్నా వచ్చేయండి, మీ పాపని మీరు తీసుకువెళ్ళరు కానీ అని చెప్పడంతో తలూపి ఫాదర్ ఇచ్చిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని తన హ్యాండ్ బ్యాగ్లో మేరీని చూస్తూ తలదించుకొని ఏఆర్ వెనకే వెళ్ళింది సీత కూడా. ఇంకా నాతో పని అయిపోయింది కదా నేను వెళ్తున్నానని సీత అంటే ఓహో మిస్ ఎక్కడికి అప్పుడే అని ఏఆర్ అడిగితే ఎక్కడికేంటి నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉందని సీత చెప్తుంది. అది ఇంకో 2 గంటల తర్వాత చేసుకుందులే కానీ ముందు కారెక్కు అని అడిగాడు ఏఆర్. ఎక్కను చచ్చినా ఎక్కను, సంతకాలన్నావు, దత్తత తీసుకోవాలి అన్నావు, ఇంకా నాతో నీకు పనేంటి అని అంటూ టపటపా కొట్టి తన జడని వెనక్కి వేసుకొని వెళ్ళిపోతూ ఉన్న సీత జడ పట్టుకొని గట్టిగా లాగాడు ఏఆర్. కథ కొనసాగుతుంది. మరి ఏఆర్కి ఎందుకు ఆ పాపను చూస్తే అలా తన అనే ఫీలింగ్ కలిగింది, మరి సీతకేమో బాబుని చూస్తే అసలు సీతకి ఏఆర్కి ఈ పిల్లలిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి మీరేమనుకుంటున్నారు? మరో పక్క ఏఆర్ సీతతో అంత బాగా మాట్లాడుతున్నాడు కదా, అసలు ఈ ఏఆర్ ఎవరు, సీత ఎవరు, మరి మీరెవరనుకుంటున్నారో తెలిస్తే కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.